హలో దిస్ ఇస్ సూర్య, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాము. సో మన ప్రయాణం ఎక్కడికి కొనసాగుతుందో ఈ వీడియోలో చూద్దాం. బ్రోస్ ఏదో మాట్లాడుతూ సీరియస్గా డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. సో గాయస్, ఇదే మన ట్రైన్స్ ఆగే ప్లాట్ఫామ్. సో ఇక్కడ అన్ని ట్రైన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి మన లాంటి ప్యాసింజర్స్ కోసం. ఇతని పేరు ధన్రుత్ కింగ్. హీ స్నేల్ బ్రో. కొంచెం సిగ్గుపడతాడు అన్నట్టు, అంటే యాక్టింగ్ చేస్తాడు సిగ్గుపడినట్టు. మేము ఇటు సైడ్ నుండి వచ్చినాం, ఇటు సైడ్ నుంచి దిగుతున్నాం. ఓకే, ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్నాం. పెడదాం. ఓ వావ్, ఇదేనారా మన ట్రైన్? ఏ బ్రో, వాట్ ఈస్ దిస్ బ్రో? గాయస్, ఇప్పుడైతే మన ట్రైన్ దగ్గరికి వచ్చేసాం. ఓకే గాయస్, ఇప్పుడైతే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి. సో ఎక్కడ పోతుందా? తిరుచిరపల్లి. సో నెక్స్ట్ ఇంకేం జరగబోతుందో, ఏం జరుగుతాయో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే గాయస్, ఇప్పుడే మనం తమిళనాడులో ఉన్న శ్రీరంగంకి అయితే వచ్చేసినాం. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చినాం. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం శ్రీరంగం రైల్వే స్టేషన్ నుంచి శ్రీరంగం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. గాయస్, ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్ నుంచి శ్రీరంగనాథ స్వామి గోపురం ముందర అయితే ఉన్నాము. సో ఇప్పుడు మనం రూమ్స్ అయితే బుక్ చేసుకోవడానికి మా ఫ్రెండ్స్ వెళ్ళారు, నేను ఇక్కడ ఉన్నా. సో మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి గోపురం అయితే చూపిస్తాను. టాన్ 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 టాన్. ఓకే గాయస్, ఇప్పుడే మేము ఒక హోటల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ రూమ్స్ ఎవరిని అడిగినా 24 అవర్స్కి 2400 అని చెప్తున్నారు. సో ఇక్కడైతే మాకు ఒక హోటల్ దొరికింది. ఎప్పుడైనా చెక్అవుట్ కండి 1400 అని చెప్పారు. సో మేము మార్నింగ్ అయితే చెక్అవుట్ అవుతామని చెప్పినాం. సో ఇక్కడ 1400 తీసుకున్నారు. సో ఇతనే అంకుల్ బ్రో. ఇప్పుడే మన రూమ్లోకి అయితే వచ్చేసినాం. సో ఒకసారి మా రూమ్ చూపెడతాం మీకు. ఇదే మా రూమ్. 3 మెంబర్స్కి 3 బెడ్స్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఏంటిదంటే ఏసీ కూడా ఉంది. గాయ్స్, ఇప్పుడైతే శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. ఇక్కడ ఒక లైన్లో 2 hours దాకా వెయిట్ చేయాలంటారు అమ్మ. అమ్మని అడిగిన 2 hours వెయిట్ చేయాలని చెప్పింది. ఇప్పుడైతే 2 hours వెయిట్ చేద్దాం. తర్వాత మార్నింగ్ మనకు ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తా అన్నారు. ఇక్కడ అమ్మని అడిగితే అన్నీ చెప్తుంది. గాయస్, ఇప్పుడైతే మన శ్రీరంగనాథ స్వామి వారి టెంపుల్లో అన్నదానంకి అయితే వచ్చాము. సో ఇక్కడ మా బ్రోస్ ఉన్నారు. ఓకే గాయస్, ఇప్పుడైతే మన శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి వారి దర్శనం అయితే చేసుకున్న తర్వాత అక్కడ అన్నదానం పెడితే అన్నదానం అయితే తిని ఫోటో పాయింట్ వాకింగ్ వచ్చేసాం. సో